BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అనవసరంగా నోరు పారేసుకుంటున్నాం. వాళ్ళు సాటి మనుషులే. భర్తగా అడుగుతున్నాను, నాతో వస్తావా రావా? నేను భారీగానే చెప్తున్నాను. మీకు ఆ వెధవులతో సంబంధం ఉన్నంత వరకు నేను ఆ గడప తొక్కను. అంటే నీ కోసం వాళ్ళని విడిచిపెట్టుకోమంటావు అంతేగా? అంటే నేను పోయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం విడిచిపెట్టను అంటారు అంతేగా? మన ఇద్దరి మధ్యకి అనవసరంగా వాళ్ళెందుకు లాగుతావు? వాళ్ళ నుండి మన మధ్య వస్తున్న వాళ్ళు, వాళ్ళ నుండి మన ఇద్దరిని విడదీస్తున్న వాళ్ళు. పొరపాటు పడుతున్నావు. వాళ్ళు ఎప్పుడూ విడదీసేవాళ్ళు కాదు సీత. విడదీసేవాళ్ళు, విడదీస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. ఎంతో చదువుకున్నావు, ఎంతో సంస్కారంతో ఇన్నాళ్ళు ప్రవర్తించావు. నిన్ను దేవతగా కొలిచేవాళ్ళను, నిన్ను తల్లిగా ఆరాధించేవాళ్ళను నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రతిఫలం ఇచ్చాం కదా అని పనివాళ్ళుగా జమకడుతున్నావు. బిడ్డకు కూడా పాలిచ్చి పెంచుతున్నావు. అది ప్రతిఫలమేగా. మరి ఎందుకు కన్నబిడ్డగా చూసుకుంటున్నావు? సీత, భార్యాభర్తల మధ్య అనుబంధం పాలు నీళ్ళు అయితే, వర్కర్కి వానరుకి మధ్య ఉన్న సంబంధం కూడా అంతే. భార్య తప్పు చేస్తే భర్త దండించాలి, భర్త తప్పు చేస్తే భార్య నిలదీయాలి. అలాగే వర్కరు వానరు కూడా. సీత, లేని వాళ్ళు ఉన్న వాళ్ళను చంపుకు తినేవాళ్ళు అన్నావే, ఏనాటికైనా ఉన్న వాళ్ళను కాపాడేది ఆ లేని వాళ్ళే. అది తెలుసుకో. హలో మేడం, ఇక్కడ రవిబాబుని కొట్టి పారేశారు మేడం. ఎవరు? మన ఫ్యాక్టరీ వర్కర్లు మేడం. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వస్తాను. వద్దు మేడం, వస్తే మీకు చాలా ప్రమాదం అవుతుందండి. అవును మేడం, మేమే ఆయన తీసుకుని వచ్చేస్తామండి అక్కడికి. సరే అయితే తొందరగా తీసుకురండి. నెమ్మది, మీరు వెళ్ళండి. జాగ్రత్త బావా. బావా, ఏమైంది? ఏమి లేదు సీత. నేను సేటు దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే కోర్టు దగ్గర నిన్ను చూసి నవ్విన వాళ్ళు కనిపిస్తే ఉండబట్టలేక అడిగాను. అన్నం పెట్టి అన్నపూర్ణమ్మను చూసి నవ్వుతారా అని. ఎవర్రా అన్నపూర్ణమ్మని ఫట్ఫట్టని వాయించేశారు. పొరపాటు నాదేనేమో సీత. వాళ్ళు వెధవలని తెలిసి వాళ్ళ నోట్లో నూరు పెట్టాను. లేదు బావా, వాళ్ళ అంతు చూస్తే గానీ నిద్రపోను. వద్దు సీత, ఈ సమయంలో ఆలోచనే గాని ఆవేశం పనికిరాదు. నేను సేటు దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను. వారు రేపు ఉదయం వస్తారు. నీ డాక్యుమెంట్స్ ఇచ్చి డబ్బు తీసుకున్నా. సీత. ఏం బావా? బావా? బావనే. ఏమిటిది? నాటకం. మరి ఆ కట్లు? వేషం. దేనికి? సీతనెత్తుకుపోవడానికి. స్టూపిడ్. ఎందుకింత మోసం చేశావు? రావణుడంతటి వాడికే తప్పలేదు వేషాల ట్రబుల్స్. ఆఫ్టర్ ఆల్ నేనేమిటి ఓ చిన్ని విలన్. చూడు, నేనేం చేస్తాను. సినిమాల్లో ప్రతి హీరోయిన్ విలన్ దగ్గరకు రాగానే చెప్పే మొట్టమొదటి డైలాగు ఇదే. పోలీసులకు ఫోన్ చేస్తున్నావా పిచ్చిదానా? ఇంట్లో టెలిఫోన్ల మూతే కాదు, ఈగల మూత కూడా లేదు. అన్ని మూతలు కట్. ఈ ఇంట్లో ఏం జరిగినా బయట ప్రపంచానికి కట్. నీకు గుర్తుందో లేదో రామాయణం. సీతనెత్తుకుపోవడానికి రావణుడు లైన్ ఎంత క్లియర్ చేసుకున్నాడో తెలుసా? మొదట మైలేణ్ణి పంపించాడు, ఆ తర్వాత రాముణ్ణి పంపించాడు, ఆ వెనక లక్ష్మణుణ్ణి పంపించాడు. ఈ సీతనెత్తుకుపోవడానికి వీడేం చేశాడో తెలుసా? మొదట పనివాళ్లను పంపించాడు, ఆ తర్వాత ఫాదర్ని పంపించాడు, ఆ వెనక చెల్లెల్ని పంపించాడు. ఒక చేతిలో డబ్బు, రెండు చేతుల సీతమ్మ. ఆ తర్వాత ఘట్టమేమిటో తెలుసా? అమ్మగారండి, అయ్యగారు, 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 అమ్మగారు, అయ్యగారు లేరండి. ఏమిటి? ఏం లేదమ్మా, అమ్మాయి గారిని మోసం చేసి రవిబాబు తీసుకెళ్ళిపోతున్నాడు. ఏమిటి? మమ్మల్ని పనిలో తీసేసినప్పుడే మాకు అనుమానం వేసింది బాబు. అందుకే ఇంటి మీద దండేసి ఉంచాం.
ఏమైందా? నాకు అమ్మాన్ని అరవగాడు ఇటు 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 ఎంతసేపు ఇంత నిబ్బరంగా ఇంత ధైర్యంగా ఎందుకున్నావో నాకు తెలుసు. లంకలో కాదు ఆకాశంలో పెట్టిన ఈ సీతను విడిపించుకోవడానికి ఆ రాముడు వస్తాడని నీకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే ఏరు దాటి తీసుకొచ్చాను. వాళ్ళు రావడానికి కొంత టైము పడుతుంది. ఈలోగా నేను అనుకున్నదే జరిగిపోతుంది. టైం అయిపోయింది. నీ రాముడు వచ్చే టైం అయింది. టైం వేస్ట్ చేయదు. కమాన్. వానరమోగంతా వచ్చేస్తున్నారు సార్. ఏట్లోనే వాళ్ళ ముంచేయండి. ఇది మేం తీసుకోవాల్సిన అవకాశం. సీత, ఈ వర్కర్లంతా ఉన్న వాళ్ళని చంపుకు తినేవాళ్ళు అన్నావే, అవసరమైతే అన్నం పెట్టిన వాళ్ళకి ప్రాణాలు కూడా ఇవ్వగలిగిన దేవుళ్ళు. ఒకరోజు ఒకడు బీడీ కాల్చాలని నువ్వు పనులను తీసేసావే, వాడు ఈరోజు ఏం చేశాడు తెలుసా? నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కుటుంబంలో భార్యాభర్తల కలహాలు లాంటివేనమ్మా, వర్కర్ల ఓనర్ల కలహాలు కూడా. అసలు వర్కర్లు ఓనర్లు భార్యాభర్తలని చెప్పడానికే మీరిద్దరూ భార్యాభర్తలయ్యారే. ఈ మాట నిజం. భార్యాభర్తల సంబంధం ఎంత పవిత్రమైందో వానరు వర్కర్ల అనుబంధం కూడా అంత పవిత్రమైంది. భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద కోపం వచ్చినప్పుడు 4 మాటలు అనుకుంటారు. రాత్రులు ఇంటికి రాకుండా స్ట్రైకులు చేస్తూ ఉంటారు. మాట్లాడకుండా మౌనవ్రతం వహిస్తారు. అప్పుడప్పుడు భోజనం మాని నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉంటారు. తరువాత భార్య బ్రతిమాలడము, భర్త బ్రతిమాలడము జరుగుతుంది. మళ్ళీ మామూలే. వర్కర్లు వానర్లు కూడా అంతే. ఏదో చిన్న గొడవలు పడుతూ ఉంటారు, స్ట్రైకులు చేస్తూ ఉంటారు, తర్వాత నిరాహార దీక్షలు చేస్తారు,
తర్వాత వానరు సర్దుకోవడము, వర్కర్ అర్థం చేసుకోవడము జరుగుతుంది. తర్వాత ఇది మామూలే. అందుకే ఈ అనుబంధం అప్పుడప్పుడు చిన్న చిన్న అలకలున్నా అవి అటకలెక్కకుండా ఎన్ని తరాలు మారినా, ఎన్ని కొత్త కథలు వచ్చినా, ఎన్ని కొత్త జంటలు వచ్చినా, మరువలేని మరపురాని మరచిపోని విడినా విడని విడదీసినా విడదీయబడని సీతారాముల జంటగా, దేశానికి బంగారు పంటగా, స్వార్థానికి కనుమంటగా, ఆదర్శానికి జయగంటగా కలకాలం ఈ బంధం నిలవాలి. అదే మా ఆశయం,